హల్లెలూయా. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి, జీవము కలిగిన మా తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మే నెల 10వ తారీఖు ఉదయం 3:30కే నీ సన్నిధిలో లేచి నిన్ను స్తుతించి నిన్ను మహింపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకు వందనాలు. ఎవరైతే నా ప్రభా ఈ యొక్క శనివారం ఉదయం 3:30 గంటలకి లేచి నిన్ను స్తుతిస్తూ నిన్ను మహింపరుస్తూ ఉన్నారో వారందరి జీవితాల్లో ఒక ప్రత్యేకమైనటువంటి అద్భుతమైన కార్యాలు నువ్వు చేస్తున్నందుకు నీకు వందనాలు. సమస్త మహిమ మీరే తెచ్చుకుని ఎవరైతేనా ప్రభా నీ సన్నిధిలో ఉండాలో వారందరిని ప్రత్యేకంగా నీ సన్నిధికి తోడుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. దేవుని యొక్క మహోన్నత కృపను బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దయచేసి లేవండి. ఇంకా మీ బంధువులు, స్నేహితులందరినీ కూడా మొట్టమొదటి సమయం కురువిన గంట మే నెలలో దేవుడు మన 9 రోజులు కాచి కాపాడి యొక్క 10వ తారీఖున ప్రవేశపెట్టిన దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. దేవుడు మన మధ్యగా ఆహ్వానం చేసి స్తుతుల సింహాసనం వేద్దాం. ప్రతి వారు కూడా నాతో పాటు కలిసి చక్కగా ప్రభుని స్తుతించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పి దేవుణ్ణి మహిమపరుద్దాం. నేను చెప్తాను, నా వెనకాల మీరంతా కూడా ఏకీభవించండి. అబ్బా తండ్రి యేసయ్యా మీకే స్తోత్రం. ప్రేమగల తండ్రి యేసయ్యా మీకే స్తోత్రం. నిత్యుడొక తండ్రి యేసయ్యా మీకే స్తోత్రం. పరలోకపు తండ్రి యేసయ్యా మీకే స్తోత్రం. ఆత్మలకు తండ్రి యేసయ్యా మీకే స్తోత్రం. జ్యోతిర్మయుడగు తండ్రి యేసయ్యా మీకే స్తోత్రం. కనికరము చూపు తండ్రి యేసయ్యా మీకే స్తోత్రం. మహిమా స్వరూపియగు తండ్రి యేసయ్యా మీకే స్తోత్రం. నన్ను సృష్టించిన తండ్రి యేసయ్యా మీకే స్తోత్రం. ప్రభువగు యేసు యొక్క తండ్రి యేసయ్యా మీకే స్తోత్రం. నీతి స్వరూపుడు వగు తండ్రి యేసయ్యా మీకే స్తోత్రం. రహస్యమందున్న తండ్రి యేసయ్యా మీకే స్తోత్రం. జీవము కలిగిన తండ్రి యేసయ్యా మీకే స్తోత్రం. రాజులకు రాజు యేసయ్యా మీకే స్తోత్రం. ప్రభువులకు ప్రభు అయిన సర్వాధిపతి యేసయ్యా మీకే స్తోత్రం. మహిమగల రాజా యేసయ్యా మీకే స్తోత్రం. సర్వభూమికి మహారాజా యేసయ్యా మీకే స్తోత్రం. అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ రాజా యేసయ్యా మీకే స్తోత్రం. యూదుల రాజా యేసయ్యా మీకే స్తోత్రం. నిరంతరము రాజు అయినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రం. పరలోకపు రాజా యేసయ్యా మీకే స్తోత్రం. ఘనమైన మహారాజా యేసయ్యా మీకే స్తోత్రం. పరిశుద్ధాత్మదేవ యేసయ్యా మీకే స్తోత్రం. సత్యస్వరూపయోగ ఆత్మదేవ యేసయ్యా మీకే స్తోత్రం. కరుణనొందించు ఆత్మదేవ యేసయ్యా మీకే స్తోత్రం. మహిమా స్వరూపయోగ ఆత్మదేవ యేసయ్యా మీకే స్తోత్రం. జీవమిచ్చు ఆత్మదేవ యేసయ్యా మీకే స్తోత్రం. యేసు యొక్క క్రీస్తు యొక్క ఆత్మదేవ యేసయ్యా మీకే స్తోత్రం. జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మదేవ యేసయ్యా మీకే స్తోత్రం. ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మదేవ యేసయ్యా మీకే స్తోత్రం. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మదేవ యేసయ్యా మీకే స్తోత్రం. జీవింపచేయు ఆత్మదేవ యేసయ్యా మీకే స్తోత్రం. మా కొరకు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో విజ్ఞాపన చేయు ఆత్మదేవ యేసయ్యా మీకే స్తోత్రం. నిత్యుడగు ఆత్మదేవ యేసయ్యా మీకే స్తోత్రం. దత్తపుత్ర ఆత్మదేవ యేసయ్యా మీకే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. మా హృదయంలో నివసించుచున్న పరిశుద్ధాత్మదేవ యేసయ్యా మీకే స్తోత్రం. మాతో ఎల్లప్పుడూ ఉన్న పరిశుద్ధాత్మదేవ యేసయ్యా మీకే స్తోత్రం. దేవుడు మా కొరకు సిద్ధపరిచిన వాటిని మాకు బయలుపరచు పరిశుద్ధాత్మదేవ యేసయ్యా మీకే స్తోత్రం. మాకు సమస్తమును బోధించేటువంటి పరిశుద్ధాత్మదేవుడా యేసయ్యా మీకే స్తోత్రం. యేసయ్య చెప్పినటువంటి సంగతులను మాకు జ్ఞాపకమునకు చేయు పరిశుద్ధాత్మదేవ యేసయ్యా మీకే స్తోత్రం. పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపచేయు పరిశుద్ధాత్మదేవ యేసయ్యా మీకే స్తోత్రం. యేసయ్యని గురించి సాక్ష్యం ఇచ్చే సత్యస్వరూపైనటువంటి ఆత్మదేవ యేసయ్యా మీకే స్తోత్రం. మీ లోకంలో సైతానుగాడి చేత మనుషుల చేత మోసపోకుండా సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించినటువంటి సత్యస్వరూపైనటువంటి ఆత్మదేవ యేసయ్యా మీకే స్తోత్రం. మీ అంతటా నీవు బోధించగా యేసయ్య మాటలనే బోధించు ఆత్మదేవ యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసయ్య నామమును మహిమపరచు ఆత్మదేవ యేసయ్యా మీకే స్తోత్రాలు. మమ్మల్ని పోషించు యెహోవా ఈరే యేసయ్యా మీకే స్తోత్రాలు. మమ్మల్ని స్వస్థపరచు యెహోవా రాఫా యేసయ్యా మీకే స్తోత్రాలు. మాకు విజయాన్ని ఇచ్చేటువంటి యెహోవా నిస్సీ యేసయ్యా మీకే స్తోత్రాలు. మమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవా మెకాదిస్కేం యేసయ్యా మీకే స్తోత్రాలు. మాకు నెమ్మదినిచ్చేటువంటి యెహోవా షాలోం యేసయ్యా మీకే స్తోత్రాలు.
మా మంచి కాపరి అయినటువంటి యెహోవా రోహి యేసయ్య మీకే స్తోత్రాలు. మా నీతి అయినటువంటి యెహోవా సిద్కియన్ యేసయ్య మీకే స్తోత్రాలు. మాకు తోడైనటువంటి యెహోవా షమ్మా యేసయ్య మీకే స్తోత్రాలు. సర్వశక్తివంతుడమైనటువంటి ఎల్షదాయి యేసయ్య మీకే స్తోత్రాలు. సృష్టికర్తమైనటువంటి అంతటా నివసించుచున్న ఎలోహిం యేసయ్య మీకే స్తోత్రాలు. సర్వశక్తిమంతుడైనటువంటి ఎల్షదాయి యేసయ్య మీకే స్తోత్రాలు. సృష్టికర్తవై అంతటా నివసించుచున్నటువంటి ఎలోహిం యేసయ్య మీకే స్తోత్రాలు. మమ్మల్ని రూపించి యెహోవా ఓషేన్ యేసయ్య మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. మా నీతి అయిన యెహోవా సిద్కేన్ యేసయ్య మీకు స్తోత్రం. నాకు తోడైన యెహోవా షమ్మా యేసయ్య మీకు స్తోత్రం. సర్వశక్తిమంతుడమైన ఎల్షదాయ్ యేసయ్య మీకు స్తోత్రం. సృష్టికర్తవై అంతటా నివసించుచున్న ఎలోహిం యేసయ్య మీకు స్తోత్రం. నన్ను రూపించు యెహోవా హొస్సేన్ యేసయ్య మీకు స్తోత్రం. ఘనమైన నామము గల దేవా యేసయ్య మీకు స్తోత్రం. మనోహరమైన నామము గల దేవా యేసయ్య మీకు స్తోత్రం. పోయబడిన పరిమళ తైలంతో సమానమగు పేరు గల దేవా యేసయ్య మీకు స్తోత్రం. పరిశుద్ధమైన పూజింపదగిన నామము గల దేవా యేసయ్య మీకు స్తోత్రం. ప్రతి నామమునకు పైనామము గల దేవా యేసయ్య మీకు స్తోత్రం. బలమైన దుర్గం లాంటి నామము గల దేవా యేసయ్య మీకు స్తోత్రం. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన నామము గల దేవా యేసయ్య మీకు స్తోత్రం. దేవదూతల కంటే శ్రేష్టమైన నామమును పొందిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. భూమి అందంతటా అత్యధిక ప్రభావమును చూపగల నామము గల దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యేసయ్య మీకు స్తోత్రం. ఆత్మలకు కాపరి మరియు అధ్యక్షుడా యేసయ్య మీకు స్తోత్రం. అల్ఫా ఒమేగా యేసయ్య మీకు స్తోత్రం. ఆమేనను దేవా యేసయ్య మీకు స్తోత్రం. లోకరక్షకుడా యేసయ్య మీకు స్తోత్రం. రక్షణ శృంగమా యేసయ్య మీకు స్తోత్రం. ఉన్నత దుర్గమా యేసయ్య మీకు స్తోత్రం. నమ్మకమైన సాక్షి యేసయ్య మీకు స్తోత్రం. సర్వోన్నతుని కుమారుడా యేసయ్య మీకు స్తోత్రం. నిరంతరము స్తోత్రార్హుడమైన సర్వాధికారి అగు దేవా యేసయ్య మీకు స్తోత్రం. అద్వితీయ కుమారుడా యేసయ్య మీకు స్తోత్రం. ప్రపంచ ప్రజలందరి చేత ఆశించబడుతున్న దేవా యేసయ్య మీకు స్తోత్రం. మార్గము, సత్యము, జీవమైన దేవా యేసయ్య మీకు స్తోత్రం. దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజైన మహాదేవా యేసయ్య మీకు స్తోత్రం. సమస్త దేవతల కంటేను పూజనీయుడా యేసయ్య మీకు స్తోత్రం. సమస్త దేవతల కంటే గొప్పవాడా యేసయ్య మీకు స్తోత్రం. దావీదు కుమారుడా యేసయ్య మీకు స్తోత్రం. దేవుని స్వరూపమా యేసయ్య మీకు స్తోత్రం. సృష్టికి ఆది సంభూతుడా యేసయ్య మీకు స్తోత్రం. నజరేయుడా యేసయ్య మీకు స్తోత్రం. మా గొప్ప ప్రధాన యాజకుడా యేసయ్య మీకు స్తోత్రం. మృతుల్లో నుండి ఆది సంభూతునిగా లేచిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. మనుష్య కుమారుడా యేసయ్య మీకు స్తోత్రం. మూలకు తలరాయి అయిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నిజమైన వెలుగు యేసయ్య మీకు స్తోత్రం. నిజమైన ద్రాక్షవల్లి యేసయ్య మీకు స్తోత్రం. నిజమైన స్నేహితుడా యేసయ్య మీకు స్తోత్రం. జీవాహారమా యేసయ్య మీకు స్తోత్రం. జీవాధిపతి యేసయ్య మీకు స్తోత్రం. జీవించుచు ఉన్న దేవా యేసయ్య మీకు స్తోత్రం. జీవం గల దేవా యేసయ్య మీకు స్తోత్రం. సైన్యములకు అధిపతి అయిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. ఉన్నవాడా అనువాడా యేసయ్య మీకు స్తోత్రం. కంసాలి అగ్ని వంటి వాడా యేసయ్య మీకు స్తోత్రం. నిశ్చయముగా మా రోగములను అన్నింటినీ భరించిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. సర్వశరీరులకు దేవుడా యేసయ్య మీకు స్తోత్రం. మమ్మల్ని స్వస్థపరిచే యెహోవా రాఫా యేసయ్య మీకు స్తోత్రం. నిశ్చయముగా మా చేతుల కష్టార్జితం మేము అనుభవించినట్లు చేయు దేవా యేసయ్య మీకు స్తోత్రం. మా కష్టార్జితమును మా శత్రువులకి ఇయ్యని దేవా యేసయ్య మీకు స్తోత్రం. మా గొప్ప దేవా యేసయ్య మీకు స్తోత్రం. మీరు నా పేరిట ఏమి అడిగినా నాది అనుగ్రహించదనని నిశ్చయముగా చెప్పిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. మీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడుగుటది మీకు అనుగ్రహించబడునన్న దేవా యేసయ్య మీకు స్తోత్రం. నీ మాటలు నా యందు నిలిచి ఉండగా నాకు ఇష్టమైన వాటిని నాకు అనుగ్రహించే దేవా యేసయ్య మీకు స్తోత్రం. మీరు నా నామున నన్ను ఏమి అడిగినా నేను చేతును అనిన దేవా యేసయ్య మీకు స్తోత్రం. నీకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడుగా ఉన్న దేవా యేసయ్య మీకు స్తోత్రం. యేసుప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారిని రక్షించు దేవా యేసయ్య మీకు స్తోత్రం.
నేను అడుగు వాటన్నింటికంటే ఊహించు వాటన్నింటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవా యేసయ్యా మీకు స్తోత్రం. విసుకక నిత్యం ప్రార్థించమనిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థించమనిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కోరికను సిద్ధింపచేసిన ఆలోచన యావత్తును సఫలపరచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అడుగు ప్రతివానికి వెదుకు ప్రతివానికి దొరికి తట్టు ప్రతివానికి తెరచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా ప్రార్థనలను రహస్యంగా గమనిస్తూ బాహటంగా ప్రతిఫలం ఇచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నిన్ను అడుగు వారికి పరిశుద్ధ ఆత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ యొద్ద విచారణ చేయక ఉత్తరం ఇచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఆపత్కాలమందు నీకు మొరపెట్టినప్పుడు నన్ను విడిపించి నీవు మహిమ పొందుదేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా ప్రార్థన ఆలకించి నా కార్యమును సఫలము చేయి మహోన్నతుడవైన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా విజ్ఞాపనలను సువర్ణ పాత్రలో దాచి ఉంచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ ప్రార్థన మందిరంలో నన్ను ఆనందింపచేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా పక్షంగా విజ్ఞాపన చేయి పరిశుద్ధ ఆత్మదేవా యేసయ్యా మీకు స్తోత్రం. అడుగు ప్రతివానికి ఇచ్చి వెదుకు ప్రతివానికి దొరికి తట్టు ప్రతివానికి తెరిచే దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మా ప్రార్థనలు రహస్యంగా గమనిస్తూ బాటంగా ప్రతిఫలం ఇచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీకు నిజంగా మొరపెట్టి వారికి సమీపముగా ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యథార్థవంతుల ప్రార్థన యందు ఆనందించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీతిమంతుల ప్రార్థనను అంగీకరించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పెందల కడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ప్రార్థించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. సాయంకాలం శిష్యులను బలవంతంగా పంపివేసి ప్రార్థించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ప్రార్థించుటకు అరణ్యంలోనికి వెళ్ళుచు ఉండిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. రాత్రంతా ప్రార్థనలో గడిపిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ శిష్యులు నీ యొద్ద ఉన్నప్పుడు కూడా ఒంటరిగా ప్రార్థన చేయగలిగిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మరణమగునంత దుఃఖంలో కూడా మోకాలుని ప్రార్థించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అతి పరిశుద్ధమైన విశ్వాసంపై నా జీవితాన్ని కట్టుకొనుటకు ప్రార్థన భాషనిచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. వేడుకొనుక మునిపై ఉత్తరం ఇచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీకు మొరపెట్టగా నాకు ఉత్తరం ఇచ్చి గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులను తెలియచేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యోసేపు తలపైకి పరసంబంధమైన భూసంబంధమైన వైవాహిక సామాజిక ఆశీర్వాదములను పంపిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దుఃఖాక్రాంతులనందరినీ ఓదార్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం నిచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమునిచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. హృదయపూర్వకంగా నరులకు విచారంనైనను బాధనైనను కలగజేయని దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ కృపా సమృద్ధిని బట్టి నా ఎడల జాలిపడు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నాకు ఇచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అన్యజనులలో నన్ను అవమానాస్పదముగా చేయని దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఎన్నటెన్నటికీ నన్ను సిగ్గుపడనీయని దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను అవమానం పొందిన ప్రతి చోట జనులందరి దృష్టికి నాకు ఖ్యాతిని మంచి పేరును కలుగజేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. భూమి మీదనున్న సకల జనముల కంటే నన్ను ఎక్కువగా హెచ్చించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను తలగా ఉంచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా నామమును గొప్ప చేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ నామమును బట్టి నా కొమ్మును హెచ్చించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ నామం ఎరిగిన నన్ను గణపరచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దావీదును హెచ్చించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. సొలొమోను హెచ్చించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యోబును హెచ్చించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దానియేలును హెచ్చించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. షద్రక్ మేషక్ అబేద్నెగోలను హెచ్చించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పామరులైన పేతురు యోహానులను హెచ్చించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అపోస్తులను గణపరచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నజరేయుడైన యేసును అత్యధికంగా గణపరచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అవమానపరచబడిన పౌలు శీలను గణపరచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మొర్దెకైన అత్యధికంగా గణపరిచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా దినములను
క్షేమముగాను నా సంవత్సరములను సుఖముగాను గడుపునట్లు కృపనిచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా క్షేమమునకు ఆధారమైన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేములే నా వెంట వచ్చినట్లు చేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ సేవకుని క్షేమమును చూచి ఆనందించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దీనులను బహుక్షేమము కలిగి సుఖించినట్లు దీవించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా జీవితకాలం అంతయు నా కుటుంబమునకు క్షేమము కలుగుటను చూచినట్లు చేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ యందు నమ్మిక ఉంచి వారిని సురక్షితముగా ఉంచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా ప్రాణమునకు క్షేమమును విస్తరింప చేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు భాషల వరం నిచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నాకు మేలగునట్లు నన్ను వర్ధిల్ల చేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నాకు మేలు చేయట యందు ఆనందించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మేలు చేయట మానకుండానట్లు నాతో నిత్య నిబంధన చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా గురించి నీవు చెప్పిన మేలంతటిని నా మీదకి రప్పింప చేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. రాబో మేలుల విషయమై గొప్ప ప్రధాన యాజకుడా యేసయ్యా మీకు స్తోత్రం. మునుపటి కంటే అధికమైన మేలును నాకు కలగ చేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యెహోవా మంచివాడైన కృప నిరంతరము నన్ను స్వరమును నా కుటుంబంలో వినబడ చేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మేలు కొరకు నీ సేవకునికి పూటబడు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ కృప చొప్పున నీ సేవకునికి మేలు చేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పక్షిరాజు యవనం వల్ల నా యవనం నూతనమగునట్లు మేలుతో నా నోటి నింపుచు ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను ప్రేమించే మా కొరకై మేలు కలుగునట్లుగా సమస్తం సమకూర్చి జరిగించుచు ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మదినిచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఇది మొదలుకొని మమ్మల్ని మితి లేకుండా ఆశీర్వదించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మా చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మా నోటిని వాడిగల ఖడ్గముగా చేసి ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మమ్మల్ని మెరుగుపెట్టిన అంబుగా చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మమ్మల్ని ముద్ర యుంగరముగా చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను నిన్నిక బాధ పెట్టను అనిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అగ్నికి మైనము కరిగిపోయినట్లు పర్వతములన్నీ సన్నిధి చేత కరిగించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను పోగొట్టుకున్న సమస్తం నాకు మరలా ఇచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీ ఉపకారముల చేత నన్ను తృప్తిపరచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు వింత కార్యములను చేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. చెట్టునకు మంచు ఉన్నట్టు నాకు ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. తామర పుష్పం పెరుగునట్లు నన్ను అభివృద్ధి పరచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. లెబనోను పర్వతం దాన్ని వేలు తన్నునట్లు నేను వేలు తన్నే కృపనిచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యం నాకు కలుగజేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. లెబనోను ద్రాక్షారసము యొక్క సువాసన వల్ల నేను పరిమళించినట్లు చేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. సమస్త కార్యములందు న్యాయస్థుడా యేసయ్యా మీకు స్తోత్రం. న్యాయము చేయటం నాకు ఇష్టమనిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ముందుగా జరగబో సంగతులను బయలుపరచు మహాదేవా యేసయ్యా మీకు స్తోత్రం. రాజులను త్రోసివేచు నియమించుచు ఉన్న దేవా యేసయ్యా మీకు స్తోత్రం. వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును గ్రహించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. మరుగు మాటలను మర్మములను బయలుపరచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దీనులను సాత్వికులను భూమిని స్వతంత్రించుకొనున్నట్లు హెచ్చించు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. స్తోత్రం దేవా సర్వోన్నతుడ గొప్ప దేవ జీవాధిపతి నీకు స్తోత్రాలయ. బలవంతుడవైన దేవా నీకు స్తోత్రాలయ. అతి కాంక్షణీయుడవైన దేవా నీకు స్తోత్రాలయ. పునరుత్థానుడవైన దేవా నీకు స్తోత్రాలయ. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవ భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఏకరీతిగా ఉండివాడ మార్పు లేని దేవ మారని దేవా నీకు స్తోత్రాలయ. దేవా ఈ ఉదయకాల సమయంలో తండ్రి మా స్తుతి ఆరాధనకు అర్హుడవైన దేవా స్తుతి కీర్తనలను బట్టి పూజ్యార్హుడా నీకే మా స్తుతి ఆరాధనంతా సమర్పిస్తూ మీరే తోడైండి నడిపించమని మా అందరితో ఈరోజు మాట్లాడమని కన్ఫెషన్లు కూడా తోడుగా ఉండి వాటిని మా జీవితంలో అనుభవించుటకు మీరే అనుగ్రహించి నడిపించమని యేసునామములో ప్రార్థించండి పొంది ఉన్న మా పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు వందనాలు యేసయ్యా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మరి దేవుని యొక్క మహోన్నత కృపను బట్టి ఇంతవరకు కూడా దేవుణ్ణి స్తుతించి ఉన్నాం, దేవుని మహిమపరిచి ఉన్నాం. స్తుతి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు.
దేవుని స్తుతిస్తూ మహిమపరుస్తూ ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూస్తూ వచ్చినాం. స్తుతి మన స్థితిని మారుస్తుందని మనం తెలుసుకుంటూ వచ్చినాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున స్తుతించే విషయంలో ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయకూడదని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయంలో మనం మరి ఒప్పుకోలు ప్రార్థన మనం చేయటానికి ముందుకెళ్దాం. ఒప్పుకోలు చేస్తూ ఉండగా దయచేసి ప్రతి వారు కూడా ఏకీభవించాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఒప్పుకోలు ప్రార్థన మనం చేద్దాం. ఒప్పుకోలు ప్రార్థన మనం చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా, వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఇంకా మనం కొద్ది నిమిషాలు స్తుతిందాం. స్తుతించి దేవుని సన్నిధిలో ముందుకు వెళ్దాం. నమ్మకమైన సృష్టికర్త యేసయ్యా మీకే స్తోత్రం. అంతరిక్షమున అంటగలిగినటువంటి విశ్వాస్యత గల దేవా యేసయ్యా మీకే స్తోత్రం. నమ్మకమైన సృష్టికర్త యేసయ్యా మీకే స్తోత్రం. వాగ్దానములు చేసిన నమ్మదగిన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. నమ్మకమైన వాడు అన్న నామము గల దేవా యేసయ్యా మీకే స్తోత్రం. నీవు సెలవిచ్చిన మాటను, మంచి మాటను నెరవేర్చే దేవా యేసయ్యా మీకే స్తోత్రం. ఎన్నడూ మాట తప్పని దేవా యేసయ్యా మీకే స్తోత్రం. మాట తప్పనని ప్రమాణం చేసిన దేవా యేసయ్యా మీకే స్తోత్రం. అబద్ధమాడజాలని దేవా యేసయ్యా మీకే స్తోత్రం. క్షమించుటకు సిద్ధ మనసు గల దేవా యేసయ్యా మీకే స్తోత్రం. మా దోషములన్నిటినీ సిలువ ద్వారా బహుగా క్షమించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మేము చేసిన అపరాధములలో ఒక్కటి కూడా జ్ఞాపకంలోనికి రాకుండా చేసిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మమ్మల్ని పవిత్రులుగా చేసిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా ప్రవర్తనను బట్టి కాక యేసు అను ఒకని విధేయత వలన మమ్మల్ని నీతిమంతులుగా చేసిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా పాపములను, దోషములను బట్టి మాకు ప్రతీకారం చేయని దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మాకు పాపక్షమాపణ దయచేసి మా జీవితంలో సాతానుని నిరాయుధనిగా చేసిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మమ్మల్ని క్షమించి ఇతరులను క్షమించే కృపను మాకు ఇచ్చిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని శిక్షించగా క్షమించి శిక్షను కొట్టివేసినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మమ్మల్ని స్వస్థపరిచి యెహోవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మాకు ఆరోగ్యం ఇచ్చి యెహోవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా వ్యాధులన్నిటిని బాగు చేయి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా రోగాలన్నిటినీ నీవు భరించి నీవు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థతనిచ్చిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మమ్మల్ని స్వస్థపరచుటకై నీతి సూర్యునిలాగా ఉదయించి మేము క్రొవ్విన దూడ గంతులు వేయినట్లు చేసినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. వ్యాధుల ద్వారా మాకు అపాయమేమీ రాకుండా, ఏ జబ్బు మా శరీరమును తాకకుండా చేసినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి వ్యాధుల నుంచి మమ్మల్ని శాశ్వతంగా విమోచించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మాలో నివసించున్న పరిశుద్ధాత్మని ద్వారా మా శరీరానికి ఆరోగ్యాన్ని కలుగజేయుచున్నటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. సర్పపు కాటు తినినటువంటి ప్రతి వాడు ఇత్తడి సర్పమును నిదానించి చూడగా స్వస్థపరిచినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. ఇజ్రాయేలు కుటుంబాలను నిస్సత్తువ చేత త్రుటిల్లనీయక ఆరోగ్యమును ఇచ్చినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. నయమానును స్వస్థపరిచిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. హిజ్కియాను స్వస్థపరిచిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. యోబునకు పూర్వపు ఆరోగ్యాన్ని, క్షేమస్థితిని ఇచ్చినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. హల్లెలూయా. కాలేబునకు 80 ఏండ్ల వయసులో యుద్ధము చేయగలిగే బలమును, ఆరోగ్యమునిచ్చిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. 2 గుడ్డివారిని బాగు చేసిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. దయ్యం పట్టినటువంటి మూగవాడిని బాగు చేసినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. సిగ్గుమాలి మాటికి అడిగిన ప్రార్థన చేయి మన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. తండ్రిని మీరు నా పేరట ఏదడిని అది చేస్తానని సెలవిచ్చినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా కోరికను సిద్ధింపజేసి మా ఆలోచన యావత్తు సఫలపరిచేటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. క్రీస్తు మనసును మాకు అనుగ్రహించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా మనసును దుష్కార్యము వైపునకు తిరగనీయని దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు.
హల్లెలూయ, హల్లెలూయ. మా మనసును యేసు నామము యొక్క స్మరణను ఆశించినట్లు చేసినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసునకు వివేక జ్ఞానములనిచ్చినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. బెసలేలునకు జ్ఞాన విద్యాభ్యాసములను ఇచ్చినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. ఇజ్రాయేలు స్త్రీల హృదయములను జ్ఞానము చేత వివేకము చేత నింపినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. భూమిపై ఎవ్వరికీ లేనటువంటి బుద్ధి వివేకముల హృదయమును సొలొమోనుకు ఇచ్చినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. ఐగుప్తు నీటి ఏటిలోని నీళ్లను రక్తంగా మార్చినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. ఐగుప్తును కప్పలతో నింపినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. ఫిలిష్తీయుల సైన్యము పైన ఉరుములను కురిపించినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మాకు అభయమును దయచేసిన దేవా, మాకు ఆధారమైనటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. శ్రమ దినమందు మాకు ఆశ్రయదుర్గంగా ఉన్నటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా, వందనాలు 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 యేసయ్యా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, మా శ్రమలలో కనికరము చూపి సమస్తమైన ఆదరణ అనుగ్రహించేటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమునిచ్చి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చినటువంటి దేవా మాకు మమ్మల్ని లేవనెత్తిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. దావీదును హెచ్చించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. యూసుఫును హెచ్చించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. యెహోషువను హెచ్చించినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. అబ్రహామును గొప్ప చేసిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. ఇస్సాకును మిక్కిలి గొప్పవాడగినట్లు చేసిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. దావీదును హెచ్చించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. సొలొమోనును హెచ్చించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. యోబును హెచ్చించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. దానియేలును హెచ్చించినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. శద్రకు మేషకు అబేద్నెగోను వాళ్ళని హెచ్చించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. పామరులైనటువంటి పేతురు యోహానులను హెచ్చించిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. అపోస్తలులను ఘనపరిచిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. నజరేయుడైన యేసును అత్యధికంగా ఘనపరిచిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. అవమానపరచబడినటువంటి పౌలును శీలను ఘనపరిచిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మొర్దెకైన అత్యధికంగా ఘనపరిచినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. నిన్ను ఆశ్రయించినప్పుడు నీ ప్రజల చుట్టూ నెమ్మదినిచ్చినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. తోలివేసిన గొర్రెలను మరలా తోలుకొని వచ్చేటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. గాయపడిన గొర్రెలకు కొట్టు దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. దుర్బలముగా ఉన్న గొర్రెలను బలపరిచేటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నా చుట్టూ అగ్ని ప్రకారముగా ఉన్న దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మా నోటిని వాడిగల ఖడ్గముగా చేసినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మమ్మల్ని మెరుగుపెట్టినటువంటి అంబుగా చేసిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మమ్మల్ని ముద్ర ఉంగరముగా చేసినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మమ్మల్ని గండ్రగొడ్రలుగా చేసినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. ఇది మొదలుకొని మమ్మల్ని మితి లేకుండా ఆశీర్వదించేటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మేము నిన్నిక బాధ పెట్టను అనినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. అగ్నికి మైనము కరిగిపోయినట్లు పర్వతం నీ సన్నిధిని కరిగింపచేయి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయ, హల్లెలూయ. గర్భంలో మమ్మల్ని రూపింపక మునిపే మమ్మల్ని ఎరిగిన దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మేము పిండంగా ఉన్నప్పుడే మమ్మల్ని చూసినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. గర్భం నుంచి బయలుపడక మునిపే మమ్మల్ని ప్రతిష్ఠించి మమ్మల్ని ప్రవక్తగా నియమించినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మమ్మల్ని గూర్చినటువంటి నీ చిత్తమంతటిని నీ గ్రంథంలో రాయించినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. లెక్కకు ఇసుక కంటే ఎక్కువైనటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశములను మా ఎడల కలిగి ఉన్నటువంటి మహోన్నతుడా యేసయ్యా మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. హల్లెలూయ, హల్లెలూయ, హల్లెలూయ. సొమ్మశీలిన వారికి బలమిచ్చి శక్తిహీనులకు బగుల అభివృద్ధి కలుగు చేయదేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మీ రాకపోకల యందు ఏ అపాయం రాకుండా నేను కాపాడుతాను అన్నటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. సాతానుగాడు మనకి ఏ హాని చేయకుండా మమ్మల్ని అందరిని కాపాడుతున్నటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. భక్తిహీనుల కోరికలను తీర్చని దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. ఏగతాళి చేయువారిని క్షణమాత్రంలోనే పాడు చేయి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. భక్తిహీనులను నీతిమంతుల తలుపుల యొద్ద వంగునట్లు చేయనటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. దేవుని ఉగ్రతకు చోటు ఇమ్మన్న దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. మూర్ఖులైనటువంటి దుష్ట మనుషుల చేతుల నుంచి మమ్మల్ని తప్పించేటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. క్రొత్త ఆకాశము క్రొత్త భూమి సృష్టించి సమస్తమును నూతనమైనగా చేయబోచినటువంటి దేవా యేసయ్యా మీకే స్తోత్రాలు. నీ సింహాసనం ఎదుట ఉండి దేవారాత్రములు
నన్ను సేవించు కృపను ఇచ్చినటువంటి దేవా, నిన్ను సేవించే కృపను ఇచ్చినటువంటి దేవా, నీకే వందనాలు. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, మరింతవరకు చేసినటువంటి మా స్తుతుల మీద ఆశీనుడైన ఈ సమయంలో ఒప్పుకోలు చేస్తూ ఉండగా తోడుగుండి నడిపించి కృప చూపించండి. ప్రతి మాటలో తోడుకుంటున్నందుకు వందనాలు, కృప చూపిస్తున్నందుకు వందనాలు, విడుదల ఇస్తున్నందుకు వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే తెచ్చుకున్నామని యేసుక్రీస్తు నామములో ఈ స్తుతులన్నీ మీకు సమర్పించున్నాం తండ్రి. ఆమేన్. 118వ కీర్తన 24వ వచనం ప్రకారం ఇది యెహోవా ఏర్పాటు చేసినటువంటి దినం, దీని యందు మనమంతా కూడా ఉత్సహించి సంతోషిద్దాం. మా యేసయ్య మా ఆయుస్సుని పొడిగించి ఈ రోజున మాకు అందరికీ బహుమానంగా ఇచ్చావు కాబట్టి యేసయ్య నీకే స్తోత్రం. ఈరోజు ఆశీర్వదించబడిన అద్భుతమైనటువంటి మంచి రోజు. ఈరోజు మనల దేవుని ప్రేమ విస్తరించును, ఈరోజు మనల దేవుని కనికరం విస్తరించును, ఈరోజు మనల దేవుని వాత్సల్యం విస్తరించును, ఈరోజు మనల దేవుని దయ విస్తరించును, ఈరోజు మనల దేవుని కృప విస్తరించును, ఈరోజు మనల దేవుని కటాక్షం విస్తరించును, ఈరోజు మనల దేవుని మంచితనం విస్తరించును. హల్లెలూయా. ఈరోజు మనల దేవుని శక్తి విస్తరించును, ఈరోజు మనల దేవుని మేలులు విస్తరించును, ఈరోజు మనల దేవుని వింతలు విస్తరించును, ఈరోజు మనల దేవుని అద్భుతములు విస్తరించును, ఈరోజు మనల దేవుని మహత్కార్యములు విస్తరించును, ఈరోజు మనల దేవుని నడిపింపు విస్తరించును, ఈరోజు మనల దేవుని ఆదరణ విస్తరించును. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. ఈరోజు మనల దేవుని సహాయం విస్తరిస్తూ ఉన్నది, దేవుని అభిషేకం విస్తరిస్తూ ఉన్నది. ఈరోజు మన ప్రార్థనకు జవాబులు విస్తరిస్తూ ఉన్నాయి. ఈరోజు మన భక్తి పరిశుద్ధత విస్తరిస్తూ ఉన్నది. హల్లెలూయా. ఈరోజు మన ఆరోగ్యం విస్తరిస్తూ ఉన్నది, ఈరోజు మన ఐశ్వర్యం ఆస్తులు విస్తరిస్తూ ఉన్నాయి, ఈరోజు మన బలం విస్తరిస్తూ ఉన్నది, నెమ్మది విస్తరిస్తూ ఉన్నది, సమాధానం విస్తరిస్తూ ఉన్నది, ఈరోజు మన భద్రత విస్తరిస్తూ ఉన్నది, ఈరోజు మన విశ్వాసం విస్తరిస్తూ ఉన్నది, ఈరోజు మన నిరీక్షణ విస్తరిస్తూ ఉన్నది, ఈరోజు దేవునిపైన మనుషులపైన మన ప్రేమ విస్తరిస్తూ ఉన్నది, ఈరోజు మన ఘనత విస్తరిస్తూ ఉన్నది, ఈరోజు మన గొప్పతనం విస్తరిస్తూ ఉన్నది, ఈరోజు మన పలుకుబడి విస్తరిస్తున్నది, ఈరోజు మన సంతోషం విస్తరిస్తున్నది, ఈరోజు మన చేసేటువంటి సేవా పరిచర్య, ఆత్మను గెలిచేటువంటి సేవా పరిచర్య బహుగా విస్తరిస్తూ ఉన్నది. ఈరోజు మన ఓర్పు విస్తరిస్తూ ఉన్నది, ఈరోజు మన ధైర్యం విస్తరిస్తూ ఉన్నది, ఈరోజు మనం శోధనలోనికి నడిపించబడం, ఈరోజు మనం శోధించబడం. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మనం దిగులు పడం, ఈరోజు మనం కురింగిపోం, ఈరోజు మనం భయపడము, కలవరపడం, ఈరోజు మనం నిరాశపడం, ఈరోజు మనం సనగము, ఈరోజు మనం నిరుత్సాహపడము, ఈరోజు మనం పాపం చేయము, పాపపు ఆలోచనలు కూడా అవకాశం ఇవ్వం, ఈరోజు మనం సాతాను ఆకర్షణకు లొంగం, ఈరోజు మనం మోసపోం, ఈరోజు మనం బంధించబడం, ఈరోజు మనం ఇరికించబడం, ఈరోజు మనం అవమానపరచబడం, ఈరోజు మనం సమయాన్ని వృధా చేయం, ఈరోజు మనకు ప్రమాదములు జరగవు, ఈరోజు మనకు వ్యాధులు రావు, ఈరోజు మనం ₹1 కూడా నష్టపోం, ఈరోజు మన జీవితంలో దేవుని చిత్తం మాత్రమే జరుగుతున్నది, ఈరోజు మన జీవితంలో సైతానుగాడి చిత్తము జరగదు. ఆమేన్. ఈరోజు కొరకైన సైతానుగాడి యొక్క రహస్యమైన మోసపూరితమైన ప్రణాళికలను కుట్రలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో సర్వనాశనము చేయుచున్నామా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి మన మనోనేత్రాలు వెలిగించబడాలని చెప్పి ప్రార్థన చేద్దాం. మనమంతా కూడాను మన మనోనేత్రాలు వెలిగించబడాలని చెప్పేసి మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూప తండ్రి, నిన్ను మేము స్పష్టంగా తెలుసుకున్నట్లు మాకందరికీ జ్ఞానమును ప్రత్యక్షగల మనసును అనుగ్రహించినందుకు వందనాలు. మమ్మల్ని ఏ పని కొరకు నీవు పిలిచావో ఆ పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో మీ స్వాచ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, నీ పునరుత్థానపు శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో, యేసుక్రీస్తునందు క్రీస్తు ద్వారా ఈ విషయంలో మా స్థానం ఎట్టిదో మేమంతా గ్రహించినట్లు మా మనోనేత్రాలు వెలిగించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదల ప్రకటిస్తున్న మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుడు మనందరికీ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. మనమంతా కూడా యేసయ్య బిడ్డలం కాబట్టి అత్యంత శక్తివంతమైనటువంటి యేసుక్రీస్తు నామాన్ని ఉపయోగించే అధికారం కలిగిన మనమంతా కూడా మనం అధికారం కలిగిన వ్యక్తులు. యేసు నామములో మన మనసు మనకు లోబడును, యేసు నామములో మన శరీరం మనకు లోబడును, యేసు నామములో దయ్యాలు మనకు లోబడును, యేసు నామములో వర్షాలు మనకు లోబడును, యేసు నామములో తుఫాన్లు మనకు లోబడును, యేసు నామములో నదులు సముద్రాలు మనకు లోబడును, మనుషులు మనకు లోబడుదురు, ప్రకృతి మనకు లోబడును, గాలి మనకు లోబడును, ఎండ తీవ్రత మనకు లోబడును. హల్లెలూయా. వ్యాధులు మనకు లోబడును, ధనము మనకు లోబడును. ఏ విశ్వంలో యేసు నామమునకు లొంగని వంగని దెయ్యము గాని, మనిషి గాని, సమస్య గాని, పరిస్థితి గాని లేనే లేదు. సాతానుగాడి బలమంతటిపైన మనకు అధికారము కలదు. సమస్తమును మన దేవుడు మన పాదాల క్రింద ఉంచాడు. ఆమేన్. ఈ భూమిపైన కానీ మన జీవితంలో కానీ మనం ఏమి జరగాలనుకుంటే అవి జరుగును, ఏవి జరగకూడదు అనుకుంటే అవి జరగవు. ఆమేన్. ఎందుకంటే ఈ భూమిపైన మనకు అధికారం ఇవ్వబడింది. సైతానుగాడి ఆటలేక సాగు. మనం ఒక అధికారి వాళ్ళే ఆలోచిస్తాం, అధికారి వాళ్ళే మాట్లాడతాం, ఒక అధికారి వాళ్ళే ప్రవర్తిస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్.
హల్లెలూయా. లేవీకాండం 25వ అధ్యాయం 10వ వచనం ప్రకారం జూబిలీ మన జీవితంలో సునాద సంవత్సరం. మనం ఏదైతే కోల్పోయామో అది తిరిగి సంపాదించుకునేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం. హల్లెలూయా. లేవీకాండం 25:10లో చూసినట్లయితే మన జీవితంలో ఒకవేళ మనం తీసుకున్న తప్పుడు నిర్ణయం వల్ల అవ్వచ్చు, మనం చేసిన పాపం వల్ల అవ్వచ్చు, మన అజ్ఞానం వల్ల అవ్వచ్చు, అమాయకత్వం వల్ల అవ్వచ్చు, మన శత్రువుగాడైనటువంటి సైతాన్గాడి వల్ల అవ్వచ్చు, మోసపూరితమైన మనుషుల వలన కావచ్చు, ఏ విధంగానైతేనేంటి మనం పోగొట్టుకున్న సమాధానాన్ని ఏడంతలుగా పొందుకునేదాం, మనం పోగొట్టుకున్న ఆనందాన్ని ఏడంతలుగా పొందుకుంటాం, మనం పోగొట్టుకున్న దేవుని సన్నిధిని ఏడంతలుగా పొందుకుంటాం, మనం పోగొట్టుకున్న దేవుని నడిపింపుని ఏడంతలుగా పొందుకుంటాం, మనం పోగొట్టుకున్న దేవుని అభిషేకం ఏడంతలుగా పొందుకుంటాం, మనం పోగొట్టుకున్న పరిశుద్ధతను ఏడంతలుగా పొందుకుంటాం. ఆమేన్, ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి మరి ధైర్యాన్ని ఏడంతలుగా పొందుకుంటాం, మనం పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని ఏడంతలుగా పొందుకుంటాం, మనం పోగొట్టుకున్న ఆస్తులను ఏడంతలుగా పొందుకుంటాం, మనం పోగొట్టుకున్న బంగారం ఏడంతలుగా పొందుకుంటాం, మనం పోగొట్టుకున్న గౌరవాన్ని ఏడంతలుగా పొందుకుంటాం, మనం పోగొట్టుకున్నటువంటి మనుషులను ఏడంతలుగా పొందుకుంటాం. హల్లెలూయా. మనం పోగొట్టుకున్నటువంటి ఖ్యాతిని ఏడంతలుగా మనం పొందుకొనిచున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. మనం కోల్పోయిందంతా కూడా తిరిగి సంపాదించుకుంటూ ఉన్నాం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మనమంతా విశ్వాసం కాబట్టి మరి మనకు అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. నమ్ముటిని వాళ్ళనైతే నమ్మవానికి సమస్తం సాధ్యమైనటువంటి దేవుని ప్రకారం మన విశ్వాసం రాజ్యాలను జయించగలుగుతాం, నీతికార్యాలను జరిగించగలుగుతాం, వాగ్దానాలను స్వతంత్రించుకోగలుగుతాం, సింహములను నోళ్లు ముంచగలుగుతాం, అగ్ని బలమును చల్లార్చగలుగుతాం, ఖడ్గదారాన్ని తప్పించుకోగలుగుతాం, బలపరచబడగలుగుతాం, యుద్ధంలో పరాక్రమం కలిగి ఉండగలుగుతాం, మనం అన్యుల శేలను పారద్రోయగలుగుతాం. మనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. మన బ్రతుకు దినములన్నిటిను సైతానుడు కానీ మన దూతలు కానీ ఏ మనుషుడును మన ఎదుట నిలవలేరు. ఎందుకంటే మన యేసయ్య మనకు తోడే ఉన్నాడు. ఆమేన్. మనం అనేక వేల మందిని యేసుక్రీస్తు ప్రభువారి కొరకు సంపాదించగలుగుతాం. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీసస్ ఆల్మైటీ గాడ్ మినిస్ట్రీస్లో ఉన్నటువంటి వారిని, ఈ లైవ్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ఆయన చెప్పినట్లు 1000 రెట్లు ఎక్కువ చేసి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి వారిని కూడా ఆకాశ నక్షత్రాల వలె భూమి మీద ఉండేటువంటి రేణువులలో విస్తరించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారిని విస్తరింపజేసి ఫలింపజేసి అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. మనకు విరోధంగా రూపించబడినటువంటి ఏ సైతానుడి ఆలోచన అయినా సరే, ప్రయత్నమైనా సరే, వ్యాధి అయినా సరే, బాధ అయినా సరే, నొప్పి అయినా సరే, మనిషిని ఆలోచన ప్రయత్నం ఏదైనా సరే వర్ధిల్లదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మనం దేవుని నీతిని పొందుకున్నాం కాబట్టి మనల్ని ఈ లోకంలో ఎవ్వరు కూడా అపరాధిగా తీర్చలేరు. ఇది మన స్వాస్థ్యం. ఒకవేళ ఎవరైనా మనకు విరోధంగా మాట్లాడుతూ, ప్రార్థిస్తూ, అపకారాన్ని తలబెడుతూ, తృణీకరిస్తూ ఉన్నాడు వారందరినీ కూడా యేసుక్రీస్తు నామములో క్షమించి దీవిస్తూ ఉన్నాం. ఆమేన్. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో మమ్మల్ని, మా కుటుంబాలని, మాకున్న సమస్తాన్ని అధికారం క్రిందకు తీసుకుని వస్తూ ఉన్నాం. ప్రతి విధమైన అపవాదిగడు తెచ్చేటువంటి ఒత్తిడిని, మోసమును, ఆలోచనలను, దర్శనములను, కలలను, పరిస్థితులను, శోధనలను, వ్యాధులను, నష్టములను, అవమానములను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మరి నా ప్రభువా ప్రతి విధమైనటువంటి మరి నిందలు, అవమానాలను వ్యతిరేకిస్తూ యేసు నామములో గద్దిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసయ్యా, సిలువ పైన నీ బలియాగము ద్వారా శాపము నుంచి అబ్రహాము ఆశీర్వాదములైనటువంటి ఐశ్వర్యం, హెచ్చింపు, ఆరోగ్యము, ఫలము, దేవుని కటాక్షము, దేవుని స్నేహంలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు యేసయ్యా. మేమంతా విశ్వాసంతో మా పైన, మా కుటుంబం పైన, మా ఉద్యోగం పైన, మా వ్యాపారం పైన, మా వస్తువులపైన, మా ఆస్తులపైన, మా భవిష్యత్తు అంతటిపైన అమూల్యమైన, నిష్కళంకమైన, పరిశుద్ధమైన దేవుని కుమారుని యేసు రక్తాన్ని మేము ప్రోక్షిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. యేసయ్యానికే వందనాలు, 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 వందనాలు యేసయ్యా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు. నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు, అద్భుతాలన్నింటిని బట్టి నీకు వందనాలు, ఆశ్చర్యమైన కార్యాలు బట్టి నీకు వందనాలు, ఈరోజు నువ్వు చేసినటువంటి కార్యాలు బట్టి నీకు వందనాలు. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు, వందనాలు, వందనాలు యేసయ్యా. నీ శిలువ రక్తం ద్వారా మా పాపాలని నీవు తీసుకొని మీ పరిశుద్ధులు మాకు ఇచ్చావు కాబట్టి మేము పాపిలాగా పాపంలో జీవించాం, మేము పరిశుద్ధులము. ఆమేన్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా రోగాలని నువ్వు భరించేసావు, నీవు పొందిన గాయం ద్వారా మాకు అందరికీ ఆరోగ్యం ఇచ్చేసావు. కాబట్టి మేము మా జీవితాంతం ఏ వ్యాధిని ఒప్పుకొనము, ఏ వ్యాధిని పొందుకొనము, ఏ వ్యాధిని అనుమతించం. వ్యాధి లేకుండా మేము జీవిస్తాం. ఆమేన్, హల్లెలూయా.
యేసయ్యా నీ శిలువ రక్తం ద్వారా మా దరిద్రతను నీవు తీసుకొని మాకు ఐశ్వర్యం ఇచ్చావు కాబట్టి మా జీవితంలో ఎప్పటికీ కూడా కొదువు అన్నది లేకుండా మేము సమృద్ధితో ఐశ్వర్యంతో సంపదతో జీవిస్తాం. ఆమేన్. యేసయ్యా నీ శిలువ రక్తం ద్వారా మా బంధకాలను దురలవాట్లు నీవు తీసుకుని మాకందరికీ స్వాతంత్రం ఇచ్చావు కాబట్టి మేము మా జీవితంలో ఎప్పటికీ కూడా పాపపు అలవాట్లలో పడిపోము. ఆమేన్. యేసయ్యా నీ శిలువ రక్తము ద్వారా మా అవమానాన్ని నీవు తీసుకుని రెట్టింపు ఘనతను మాకు ఇచ్చావు కాబట్టి ఎటువంటి అవమానకరమైన పరిస్థితుల్లోనైనా సరే మా తలనెత్తువాడు నీవే కాబట్టి నీకు యేసయ్యా స్తోత్రాలు. యేసయ్యా మాకు బదులు నీవు పాతాళానికి వెళ్ళిపోయి మమ్మల్ని అందరినీ పాతాళం నుంచి నరకం నుంచి ఎన్నటన్నిటికీ తప్పించి పరలోకవాసులుగా చేస్తావు కాబట్టి యేసయ్యా మీకే స్తోత్రాలు. యేసయ్యా నీ శిలువ రక్తము ద్వారా మా శాపాలన్నీ నీవు తీసుకుని అబ్రహాము యొక్క ఆశీర్వాదాలన్నీ మాకు ఇచ్చేస్తావు కాబట్టి మా జీవితంలో శాపము అనేటువంటి మాటే వినపడదు. మేమెన్నటన్నిటికీ దీవించబడిన వ్యక్తులం కానీ శపించబడినటువంటి వ్యక్తులం కానే కాదు. మేమంతా కూడా దేవుని బిడ్డలము. హల్లెలూయా. మేమంతా కూడా దేవుని బిడ్డలం, యేసుక్రీస్తునకు స్నేహితులము. మేము నీతిమంతురాలుగా తీర్చబడ్డాం. మేము ప్రభుతో జతపరచబడి ఆయన పరిశుద్ధాత్మతో ఏకమై ఉన్నాం. మేము విలువ పెట్టి కొనబడ్డాం. మేము దేవుని యొక్క ఆస్తి. మేము యేసుక్రీస్తు శరీరంలో ఒక భాగమైపోయాం. హల్లెలూయా. మేము పరిశుద్ధులము. మాకు దేవుడు మరి పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యంతో కూడా ప్రవేశం తండ్రి దగ్గరికి ఇచ్చాడు. మేము దేవుని బిడ్డలుగా దేవుని చేత అంగీకరించబడ్డాం. మా పాపాలన్నిటికీ క్షమాపణ పొందుకోవడం ద్వారా మనమంతా కూడా సంపూర్ణములుగా యేసు రక్తము చేత విమోచించబడ్డాం. మనం యేసుక్రీస్తులో సంపూర్ణమైన వ్యక్తులుగా ఉన్నాం. ప్రతి విధమైనటువంటి దోషారోపణ శిక్షావిధి నుంచి మనం తరతరాలకు విమోచించబడ్డాం. మనం భాషలతో ప్రార్థిస్తాం కాబట్టి సమస్తమును మన మేలు కొరకు సమకూడు జరిగినట్లు మన దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు. ఆమేన్. మనం దేవుని నీతిని బహుమానంగా పొందాం కాబట్టి ఈ భూమిపైన ఎవరు కూడా మనపై నేరం మోపలేరు. దేవుని ప్రేమ నుంచి మనల్ని ఏ వ్యక్తి అయినా కానీ, ఏ శక్తి అయినా కానీ, ఏ పరిస్థితి అయినా కానీ, ఏ సమస్య అయినా కానీ వేరు చేయలేదు. దేవుడు మన యేసుక్రీస్తునందు నిలిచి ఉన్నాడు, స్థిరపరిచి అభిషేకించి విడుదలిచ్చేశాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మరి ఈ సమయంలో ప్రపంచంలో ఉన్న ప్రతి వారు కూడా ఎక్కువగా సమస్యను ఎదుర్కొంటున్నారంటే అది ఆర్థిక సమస్య. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న వాక్యాలను ఎత్తుబట్టి పలుకుదాం. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కొరకు మనం ఆర్థికపరమైనటువంటి సమస్యల కొరకు మనం పలుకుతాం. తండ్రి, నేను నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, మహిమపరుస్తూ ఉన్నాను, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే నీవు అబద్ధమాడుటకు నరమాత్రుడు కావు. నీవు నీ నామానికి పైగా నీ వాక్యాన్ని హెచ్చించావు. ఈ భూమి ఆకాశములు గతించిన కానీ నీ మాటలు ఎన్నటికీ గతించవు. మేము మా ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుతాం. ఆయన ధనవంతుడయ్యుండి మా నిమిత్తం దరిద్రుడయ్యాడు. ఆయన దరిద్రం వల్ల మేము ఐశ్వర్యవంతులను కాగలుగుచున్నాం. మేము మా దేవుడైన యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే ఆయన మా పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను స్థాపించవలనని. మనం ఐశ్వర్యం సంపాదించుకున్నట్టుగా మన సామర్థ్యం కలుగజేవాడు ఆయనే. మన మనసు వాక్య జ్ఞానంలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లోనూ వర్ధిల్లుచు ఆరోగ్యంగా ఉండవలనన్నదే మన దేవుని చిత్తం. మనం మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతున్నాం కాబట్టి మనకు అవసరమైనవన్నీ కూడా అనుగ్రహించబడుతూ ఉన్నాయి. మనం ఆర్థికంగా వర్ధిల్లుట మన దేవునికి ఇష్టం. యేసుక్రీస్తు ప్రభువారు మనకు జీవము కలుగుటి గది సమృద్ధిగా కలుగుటిగా వచ్చింది కాబట్టి మనం ఆర్థికపరమైనటువంటి సమృద్ధిని అనుభవించదము. ఆమేన్. మన దేవుడు తన ఐశ్వర్యము చెప్పున క్రీస్తు యేసునందల మహిమలో మన ప్రతి అవసరాన్ని తీర్చేస్తూ ఉన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రయోజనము, లాభము కలుగునట్లుగా ఉపదేశం చేస్తూ ఉన్నాడు. మనం నడవలసినటువంటి త్రోవలో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆమేన్. మనం మన ప్రభువును ఆశ్రయించినంత కాలం మనకి ఏ మేలు కొదువై ఉండదు. మన తన సొంత కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువును అనుగ్రహించినటువంటి దేవుడు, మరి ఆయన అనుగ్రహించడానికి కూడా వెనకాడినటువంటి దేవుడు, మన కొరకు ఆయనను అప్పగించిన దేవుడు, ఆయనతో పాటు సమస్తాన్ని అనగా ఐశ్వర్యాన్ని కూడా మనకు అనుగ్రహించేశాడు. ఆమేన్. అబ్రహాము గారు పొందినటువంటి ఆశీర్వచనం మనకు కలగడానికి యేసుక్రీస్తు మన కోసం శాపమై మనందరినీ కూడా ధర్మశాస్త్రం యొక్క శాపమైన పేదరికం నుంచి విమోచించేశాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్టమైనటువంటి నిబంధనకు మధ్యవర్తి. ఈ రక్త నిబంధన శ్రేష్టమైన వాగ్దానం మీద స్థాపితమైనటువంటిది కాబట్టి మనమంతా కూడా పాత నిబంధన భక్తులందరికంటే శ్రేష్టమైన ఆర్థికపరమైన ఆశీర్వాదం మనం అనుభవించేదము. ఆమేన్. మన మందులము, సోమరులను కాకుండా విశ్వాసం చేత, ఓర్పు చేత ఆర్థికపరమైన వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోరు నడుచుకుంటాం. ఆమేన్.
మన దేవుడు మనకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తూ ఉన్నాడు. ఇత్తడి తలుపులను పగలగొడతా ఉన్నాడు. ఇనపగడిని విరగొడతా ఉన్నాడు. అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలో ఉన్నటువంటి మరుగైనటువంటి ధనమును ఆయన మనకిస్తూ ఉన్నాడు. ఆమేన్. మనం శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉంటాం. అలా అనుభవించడానికి ఇష్టపూర్వకంగా సమ్మతించే దేవుడు చెప్పిన మాటలకు లోబడుచున్నాం. కాబట్టి భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించడం, మనం భయపడము. మనకు ఐశ్వర్యం అనుగ్రహించుటకు మన తండ్రి దేవునికి ఇష్టమైనది. యేసయ్య ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తూ ఉన్నది. ఆయన ఆ ఐశ్వర్యానికి దుఃఖం చేర్చడు. పాపాత్ముల యొక్క ఆస్తి నీతిమంతుల కొరకు దాచబడి ఉన్నది. మనం నమ్మకమైన వాళ్ళం కాబట్టి మనకు ఆర్థికపరమైన దేవుని మెండుగా కలుగుతూ ఉన్నాయి. ఆమేన్. మనం మన ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి సంతోషిస్తూ ఉన్నాం. ఆయన మన హృదయవాంఛలన్నింటినీ తీరుస్తూ ఉన్నాడు. మనలో పనిచేస్తున్న దేవుని శక్తి చెప్పిన మన అడుగు వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే మన దేవుడు అత్యధికంగా ఐశ్వర్యం ఇస్తూ ఉన్నాడు. దేవుడు తన మహిమను బట్టి, సుగుణాన్ని బట్టి మనల్ని పిలిచిన ఆయనను తెలుసుకోవడం ద్వారా జీవమునకును భక్తికి కావలసిన ఆర్థికపరమైనటువంటి ఆశీర్వాదం మన వాగ్దాన రూపంలో మనకు దయచేసిను. దేవుని యొక్క కృప ద్వారా మన విశ్వాసం ఆయనను సంతోషపెట్టును. మనం దేవుడు ఉన్నాడని మాత్రమే కాకుండా తనను జాగ్రత్తగా వెతికేటువంటి వారికి ఆయన ప్రతిఫలం దయచేయడని చెప్పి నమ్ముచున్నాం. కాబట్టి విశ్వాసంతో ఆర్థికపరమైనటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకుంటూ ఉన్నాం. మనం ప్రభువును ఆశ్రయించినంత కాలం దేవుడు మనం వర్ధిల్లింపజేస్తూ ఉన్నాడు. మనం మేలు చేయటి యందు, అనగా దేవుని రాజ్యంలో విత్తుటి యందు విసుక కలిసిపోక నిరుత్సాహపడుకుంటాం. కాబట్టి మనం తగిన సమయందు ఎటువంటి అనుమానం లేకుండా ఐశ్వర్యమైన పంట మనం కోసుకుంటూ ఉన్నాం. కలిమి సంపద మన ఇంటూ ఉంటూ ఉన్నది. మన ఇల్లు గొప్పదనని మనం అనేక జనాలకు అప్పిస్తాం కానీ అప్పు చేయం. మనం దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయన మనం ఆస్తికర్తలుగా చేస్తూ ఉన్నాడు. ఆమేన్. కుటుంబ ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేద్దాం. 112వ కీర్తన 1వ వచనం. మనం యేసయ్య వాక్యాన్ని బట్టి అధికంగా ఆనందిస్తూ ఉన్నాం కాబట్టి మన కుటుంబం దీవించబడిన కుటుంబం. మన పిల్లలు భూమి మీద బలవంతులవుదురు. మన వంశపు వారు దీవించబడదు. కలిమి సంపద మన ఇంట ఉంటూ ఉన్నది. మన నీతి నిత్యము నిలుస్తూ ఉన్నది. మన కుటుంబానికి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం వెంటనే తప్పకుండా కలుగును. మనం కటాక్షను, వాత్సల్యం, నీతి గలవారం. మనం దయాళులమే, అప్పిచ్చువారం, భాగ్యవంతులం. న్యాయ విమర్శలో మన వ్యాజ్యం గెలుచును. మనం ఎన్నిటికీ కూడా కదిలించబడం. మనము నిత్యము కూడా జ్ఞాపకములో ఉంటాం. మన హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటూ ఉన్నది. మనం దుర్వార్తకు జడ్యం, మన మనసు స్థిరముగా ఉంటూ ఉన్నది. మన శత్రుల విషయమైనటువంటి మన కోరిక నెరవేరు వరకు మనం భయపడం. మనం దాతృత్వం కలిగి బేదలకు ఇస్తాం. మనం హెచ్చించబడతాం. మన ఉన్నత స్థితిని, అభివృద్ధిని భక్తిని చూసి చింతపడతారు. వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోదురు. భక్తి నిలాసంతా కూడా భంగమైపోతూ ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా, నువ్వు కలుగు చేసుకున్నందుకు వందనాలు, నువ్వు కార్యం చేసినందుకు వందనాలు, అద్భుతం చేసినందుకు వందనాలు దేవా. మరి ఇంతవరకు నేను స్తుతించే భాగ్యం మాకు ఇచ్చావు, నేను మహింపరిచే భాగ్యం ఇచ్చావు. ఈ సమయంలో నా ప్రభువా, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి దేవా. విత్తబడిచినటువంటి వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించండి. యేసుక్రీస్తు నామమున ప్రభువా, మరి నీ వాక్యం ద్వారా మాట్లాడండి దేవా. ఇంతవరకు చేసినటువంటి స్తుతులు, ఒప్పుకోలు ప్రతిదీ నీ సన్నిధిలో ఉంచావు. ఎవరైతే ఆశతో నీ సన్నిధిలో మోకరించారో, ఎవరైతే ఆశతో నీ సన్నిధికి వచ్చారో, ఏకీభవించారో, పలుకుచున్నారో, వారి జీవితంలో జరగని అద్భుతం ఉండకూడదు, పొందుకున్న ఆశీర్వాదం ఉండకూడదు నా ప్రభువా. యేసుక్రీస్తు నామములో ప్రతిదీ వారి జీవితంలో నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు. యేసుక్రీస్తు నామములో ప్రతిదీ వారి కార్యాల్లో, వారి జీవితాల్లో గొప్ప గొప్పగా చేసినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్య సమస్త మహిమ నీకే చెల్లిస్తూ ఉన్నాం. కృపయాముడు కృపను అనుగ్రహించండి. ప్రతి బలహీనతలను క్షమించండి దేవా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు యేసయ్య. హల్లెలూయా. ఈ సమయంలో ప్రభువా, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. విత్తబడే వాక్యం ప్రతి హృదయాలను మరిన ప్రభువా మరి బద్దలు చేసేటువంటిదిగా ఉండాలి. ప్రతి హృదయాన్ని కట్టేటువంటిదిగా ఉండాలి. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కార్యం చేసినందుకు వందనాలు, అద్భుతం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. సరే, దేవుని ఒక వాక్యపు వెలుగులో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, సామెతల గ్రంథం 23:22లో నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము. హల్లెలూయా. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్య వెలుగులో నడిపించి బలపరచని ప్రతి వారికి వినగల చెవి గ్రహించడం అనుగ్రహించి
విత్తబడిచిన వాక్యం వ్యర్థంగా ప్రతిరోజు నాటబడి ఫలించి నూరంతల పంట అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి, ఆమేన్. కెన్యాలో ఒక నిరుపేద జంట తన ఏకైక కుమారుని మరి పొరుగున ఉన్నటువంటి పట్టణంలో చదివించి ఇంజనీరింగ్ చేసింది. ఆ కుమారుడు పెద్దోడయ్యాడు, పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉంది, అక్కడే స్థిరపడిపోయాడు. కొన్నాళ్ళకి పక్కనే ఉన్నటువంటి సూడాన్ దేశంలో స్థిరపడాలనుకున్నాడు. తల్లిదండ్రులు సరే అన్నాడు. అతని తల్లి ప్రార్థన చేసి ఈ తల్లిదండ్రులు మర్చిపోకున్నా అంటూ కన్నీళ్లతో వీడుకోలు పలికింది. కొత్త దేశం, కొత్త ఉద్యోగం, భార్య, పిల్లలు ధ్యాసలో పడి తల్లిదండ్రులు మర్చిపోయాడు. అలా ఏళ్ళు గడిచాయి. ఒక రాత్రి అతను ప్రార్థన చేసుకుంటూ ఉండగా నీ ప్రార్థన నాకు చేరడం లేదని చెప్పి దేవుడు చెప్తున్నట్లుగా అనిపించింది. ఆయన తన చర్చి పాస్టర్తో ఆ విషయం పంచుకున్నాడు. ఆయన అంతా విని ఒకసారి నీ తల్లిదండ్రులు చూసిరా అన్నాడు. అతడు తన ఊరికి వెళ్ళాడు. ఊరంతా మారిపోయింది. తన తల్లిదండ్రుల పేర్లు చెప్పి వారు ఎక్కడుంటారని చెప్పి ఒక ఆయన అడిగాడు. అతడు దూరంగా ఉన్న గుడిసెని చూపించాడు. తన కోసం బ్రతికిన తల్లి అస్థిపంజరమైపోయి మరి అనాథలాగా మంచాన పడుంది. కొన్నాళ్ళ క్రితం తండ్రి చనిపోయాడు. నిద్రలో ఆమె కలవరిస్తూ ఉన్నది. దేవా, దూరదేశంలో ఉన్నటువంటి నా కొడుకును క్షేమంగా కాపాడు, వీలుంటే ఒకే ఒక్కసారి నా కొడుకును నా దగ్గరకు పంపుదేవా అని ప్రార్థిస్తోంది. కుమారుని గుండెంతా కూడా బద్దలైపోయిందంట. ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నా తల్లి నన్ను మర్చిపోలేదే, నా గురించే కలవరిస్తుంది, నా గురించే జ్ఞాపకం చేసుకుంటూ ఉంది. నేను నా తల్లిని మర్చిపోయానే, కానీ నన్ను మాత్రం మర్చిపోలేదు. నా తల్లి నన్ను ఎత్తుకున్నది, పోషించింది. అయినా కానీ ఇప్పటికీ కూడా అదే ప్రేమ నన్ను కనపరుస్తూ ఉందని చెప్పి ఆ కుమారుడి గుండె బద్దలైపోయింది. అందుకే దేవుని వాక్యం చేస్తే నీ తల్లి ముది మీద ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఒకవేళ మీరు తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్య వైఖరి కలిగి ఉన్నారేమో, మరి మనం పరిశీలన చేసుకుందాం. దయచేసి దేవా నన్ను క్షమించి దేవా, నాతో మాట్లాడు దేవా అని మీరు అన్నట్లయితే మీ దేవుడు మీ యొక్క విషయంలో గొప్ప కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ యొక్క సమయంలో నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు మన విషయంలో కలగజేసుకుని గొప్ప కార్యాలు చేస్తాడు ఆయన. మీరు విశ్వసించినట్లయితే మరి మోకరించండి. మరి ఇది అద్భుతమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. ప్రభు బలలో పాలు పంచుకున్న తర్వాత చక్కటి అద్భుతమైనటువంటి రీతిలో మనం ముందుకు వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువైన యేసు మరి తాను అప్పగించబడినటువంటి రాత్రి ఒక రొట్టెనెత్తుకొని విరిచి తన శిష్యులకి ఇచ్చి, ఇది నా కొరకైనటువంటి, మరి నేను మీ కొరకు నలగొడుతున్న నా శరీరం, దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ చేయడం చెప్పి ఆ రొట్టెనిచ్చారు. ఆ ప్రకారమే ఆ భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని ద్రాక్షరసం వారికి ఇచ్చి, ఇది మీ కొరకైనటువంటి మరి నలగొట్టబడి చిందించబడినటువంటి నా రక్తం, దీన్ని తాగినప్పుడల్లా నా నిబంధనలకు పాలు పంచుకొని నన్ను జ్ఞాపకం చేయడం చెప్పి మరి చెప్పారు యేసయ్య. ఈ యొక్క ప్రభు రాత్రి బల్ల ఆరాధనలో ఎవరైతే పాలు పంచుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారందరిపై ఆత్మాభిషేకం కుమ్మరించి, దేవా ఎవరెవరైతే రక్షణ మారు మనసు పొందలేరు అంతా కూడా నా ప్రభా మరి మారు మనసులో రక్షణ పొంది ప్రభు వల్ల పాలు పంచేలా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చేద్దాం మనమంతా కూడా. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోక రాజ్యంలో ఎలాగైతే నెరవేరిపోతుందో అలాగే భూలోక రాజ్యంలో కూడా నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేసినందుకు వందనాలు. మా రుణస్థులందరం మేము క్షమించిన ప్రకారం మమ్మల్ని క్షమించినందుకు వందనాలు. మనుషులు అయినటువంటి వారు ఎవరైనా సరే మమ్మల్ని ఎవరిని శోధనలోనికి తేకుండా దుష్టి నుంచి మమ్మల్ని తప్పిస్తున్నందుకు వందనాలు. ఎందుకంటే రాజ్యమును బలమును శక్తియు నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చాలా అద్భుతమైనటువంటి సమయానికి మనం వచ్చేసాం ప్రియులరా. ఇది చాలా అద్భుతమైనటువంటి సమయం, శక్తివంతమైనటువంటి ప్రార్థన. ఈ సమయంలో మీ జీవితంలో పెను మార్పులు సంభవించేటువంటి సమయం, ఈ సమయంలో మీ జీవితంలో ఊహించినటువంటి కార్యాలు సంభవించేటువంటి సమయం. కాబట్టి ఈ రోజున మోకరిందాం. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఈరోజు వేకువజామున లేచి దేవుని స్తుతించి, దేవుని మహింపరిచి, దేవుని గణపరిచి చక్కగా మరి ప్రభు సన్నిధిలో గడపడానికి కృప చూపించాడు. స్తుతుల సింహాసనం వేశాం. మన స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు ఈ రోజున మరి మిమ్మల్ని
బలపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు ఈ రోజున మన జీవితంలో అద్భుతాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు మనం చేసిన ప్రతి ఒప్పుకోలు మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ యొక్క అద్భుతమైనటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని మోకరిందాం. రెండు చేతుల పైకి యేసయ్యా, నా జీవితంలో నువ్వు కలుగు చేసుకున్నావు. ఇంతవరకు ఎన్నో బంధకాల్లో, ఎన్నో శ్రమల్లో, ఎన్నో పోరాటాల్లో నన్ను కాపాడవేసే సజీవ లెక్కల్లో ఉంచావు. నా పట్ల నీ ప్రణాళికలను విస్తరింపజేసినటువంటి దేవానికే వందనాలు. నా పట్ల నీ యొక్క ఉద్దేశాలను విస్తరింపజేసినటువంటి దేవానికే వందనాలు. నా పట్ల నువ్వు ఒక ప్రత్యేకమైన ప్రణాళికలను సిద్ధం చేసినందుకు నీకు వందనాలు. నా పట్ల నీ జాలి, నీ ప్రేమ, నీ కరుణ నువ్వు ఉంచినందుకు నీకు వందనాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైన రీతిలో ఉన్న ప్రభావ నన్ను నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎందరికో లేనటువంటి భాగ్యాన్ని నాకు ఇచ్చావు. ఈ ఉదయకాల సమయంలో ఎంతోమంది నా ప్రభావ నిద్రమత్తులో మంచాన్ని మత్తుని జయించలేనటువంటి వారుగా ఉండగా నన్ను నా ప్రభావ ఈ సమస్యలన్నీ జయించడానికి ఇన్ని ప్రతికూల పరిస్థితులు కూడా నా ప్రభావ వేకునే లేచి నీ సన్నిధిలో మోకరించే భాగ్యం నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. హల్లెలూయా. దయచేసి ప్రతి వారు రెండు చేతుల పైకెత్తి మోకరించి యేసయ్యా, ఇది నా సమయం యేసయ్యా, ఇది నా అద్భుతం పొందుకునే సమయం, ఇది నా విడుదల సమయం, ఇది నా విమోచన సమయం. ఈరోజు నేను విడుదల పొందుకోవాల్సిందే. ఈరోజు నేను సమస్య నుంచి విడుదల పొందుకోవాల్సిందే. ఈరోజు నా బంధకాలను జయించవలసిందే. ఈరోజు నాకున్న ప్రతికూల పరిస్థితుల నుంచి నేను విడుదల పొందుకోవాల్సిందే. యేసయ్యా, నా రోజు నా ప్రభా, ఈరోజు నా దినం, ఈ దినం నా దినం నా ప్రభా. ఈరోజు నా కొరకు నువ్వు కేటాయించిన రోజు, ఈరోజు నా కొరకు ప్రత్యేకపరిచిన రోజు. కాబట్టి ఈరోజు నన్ను విడిపించేసిన దేవానికి వందనాలు. నన్ను బలపరిచిన దేవానికి వందనాలు. నన్ను ఘనపరిచినటువంటి దేవానికి వందనాలు. నా పట్ల ఉన్నతమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి దేవానికి వందనాలు. నా పట్ల నీ కార్యాలు నెరవేర్చినటువంటి దేవానికి వందనాలు. నా పట్ల నీ యొక్క ఉద్దేశాలు నెరవేర్చినటువంటి దేవానికి వందనాలు. హోలీ 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 హోలీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కలుగు చేసుకున్నటువంటి దేవానికి వందనాలు. నువ్వు కార్యం చేసినటువంటి దేవానికి వందనాలు. నువ్వు అద్భుతం చేసినటువంటి దేవానికి వందనాలు. నీ కృపలో బలపరుస్తున్నందుకు వందనాలు. నీ సన్నిధిని విడుదల చేస్తున్నందుకు వందనాలు. నీ ఆత్మచేత నడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి బంధకాలు తెంచివేసినటువంటి దేవానికి వందనాలు, 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 వందనాలు. హోలీ 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 హోలీ. పరిశుద్ధుడ 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 పరిశుద్ధుడ. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. వందనాలు, వందనాలు, వందనాలు యేసయ్యా. నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు. మహిమ నీకే, మహిమ నీకే, మహిమ నీకే. వందనాలు, వందనాలు, వందనాలు యేసయ్యా. నీకే స్తోత్రాలు, నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు, వందనాలు. ఓ పరిశుద్ధాత్మ దేవుడానికే వందనాలు. ఓ జీవం కలిగిన దేవుడానికే వందనాలు. ఓ జీవాధిపతినికే వందనాలు. ఆదరణకర్తానికే వందనాలు. ఆత్మస్వరూపుడానికే వందనాలు. మహోన్నతుడానికే వందనాలు. ఓ ప్రేమ కలిగిన మా తండ్రినికే వందనాలు. కృప కలిగిన దేవుడానికే వందనాలు. ఆదరించేటువంటి వాడానికే స్తోత్రాలు. అద్భుతములు చేసేటువంటి వాడానికే స్తోత్రాలు. ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి వాడానికే స్తోత్రాలు. ఓ జీవం కలిగిన మా తండ్రినికే స్తోత్రాలు, స్తోత్రాలు. థ్యాంక్ యూ లార్డ్. ఇదిగోన ప్రభు ఆర్థిక సమస్యలతో మోకరించిన వారు ఐశ్వర్యవంతులుగా లేవాల తండ్రి. అలనాడు యాకోబు ఎలాగైతే ప్రభా అందరి చేత మోసగాడుగా పిలువబడుతూ మోకరించాడు. కానీ నీ చేతన ప్రభు రాకుమారుడిగా పిలువబడ్డాడు. నీ చేత ఆశ్రయించబడిన వాడుగా పిలువబడ్డాడు. నీ చేతన ప్రభు దీవించబడిన వ్యక్తిగా పిలువబడ్డాడు. ఈరోజు మరి ఈ సమయంలో ఎవరైతే మోకరించారో, ఆర్థిక సమస్యలతో మోకరించారో, ఐశ్వర్యవంతులుగా లేవలసిందే. ఈరోజు ఎవరైతే నిరుద్యోగులుగా మోకరించిన సందులో ఏకీభవించారో వారిని ప్రభు ఉద్యోగాలను పొందుకునేటువంటి వార్తల చేత లేపబడవలసిందే. ఈరోజు ఎవరైతే గొడ్రాలుగా మోకరించారో, ఎవరైతే బిడ్డలు లేక గర్భాలు మూయబడిన స్థితిలో మోకరించారు, యేసుక్రీస్తు నామములో వారి యొక్క గర్భాలు మరిన ప్రభు తెరవబడినట్లు చేసినందుకు వందనాలు. యేసుక్రీస్తు నామములో వారి యొక్క గర్భాలు తెరవబడినట్లు చేసినందుకు నీకు వందనాలు. యేసు నామను బట్టి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. మరిన ప్రభు నీ నామని ఏదడితే చేస్తున్నాను ఒక దేవ. నువ్వు చేసినందుకు వందనాలు. వారి జీవితంలో నువ్వు కలుగు చేసుకున్నందుకు వందనాలు. వారి జీవితంలో నువ్వు కార్యం చేసినందుకు వందనాలు. నీ ప్రణాళికలను వారి పట్ల విస్తరింపజేసినందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ శక్తివంతమైన ప్రార్థన ద్వారా ప్రభు ఊహించినటువంటి కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు వారి జీవితంలో జరిగేలను చేసినందుకు వందనాలు. వారి పట్ల నీ ప్రణాళికలు నెరవేర్చినందుకు వందనాలు. వారి పట్ల నీ ఉద్దేశాలు నెరవేర్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. యేసు క్రీస్తు నామను బట్టి నేను ప్రార్థిస్తున్నాను. మూయబడిన ప్రతి గర్భం తెరిచినందుకు నీకు వందనాలు. యేసు క్రీస్తు నామను బట్టి నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు, వందనాలు. అద్భుతాలు, 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 అద్భుతాలు చేసేస్తావు నీకు వందనాలు. ఆశ్చర్యమైన కార్యాలు చేసేస్తావు నీకు వందనాలు. ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చేసినటువంటి దేవానికి వందనాలు. విడుదల ఇచ్చినటువంటి దేవానికి వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. యేసయ్యానికి వందనాలు, వందనాలు, వందనాలు యేసయ్యా. యేసయ్యానికి వందనాలు, వందనాలు, వందనాలు యేసయ్యా. నీకే వందనాలు యేసయ్యా. వందనాలు యేసయ్యా. వందనాలు యేసయ్యా. నీకే స్తోత్రాలు. నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం.
గొప్ప గొప్ప కార్యాలు నువ్వు చేసినందుకు నీకు వందనాలు. విడుదల ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు. మహిమ స్వరూపుడా నీకే స్తోత్రాలు. ఓ జీవము కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. జీవాధిపతి, ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి వాడు నీవే. అద్భుతమైన కార్యాలు చేసేటువంటి వాడు నీవే. ఊహకందని కార్యాలు చేసేటువంటి వాడు నీవే. సమకూర్పునిచ్చేటువంటి వాడు నీవే. నీ సన్నిధిని విడుదల చేసేటువంటి వాడు నీవే. ప్రతి బంధకాలు తెంచివేసినందుకు వందనాలు. ప్రతి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసినందుకు నీకు వందనాలు. విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. హోలీ స్పిరిట్ నీకే వందనాలు. నీకే మహిమ చెల్లిస్తున్నావు తండ్రి. నీకే మహిమ. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి విడుదలలో, స్వస్థతలు, అద్భుతాలు ప్రకటిస్తున్నాం. ప్రతి బంధకాలు తెంచివేసినందుకు వందనాలు. ప్రతి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసినందుకు వందనాలు. విడుదల ఇచ్చినందుకు వందనాలు. యేసయ్యా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా నీకే వందనాలు. యేసయ్యా నీకే వందనాలు. విడుదల. అద్భుతాలు నువ్వు చేసినందుకు నీకు వందనాలు. వివాహ విషయాలు అద్భుతాలు చేసినందుకు వందనాలు. నిరుద్యోగ సమస్య నుంచి విడుదల చేసినందుకు వందనాలు. వీసాల పాస్పోర్ట్ల కొరకు ఎదురుస్తున్న వారి జీవితాల్లో అద్భుతాలు చేసినందుకు వందనాలు. ప్రతి బంధకాలు, అంధకార చీకటి శక్తి నుంచి విడుదల ఇచ్చినందుకు వందనాలు. ప్రతి ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చేసినందుకు నీకు వందనాలు తెలుస్తున్నాం తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈరోజు గొప్ప గొప్ప సాక్ష్యాలు వీరి ద్వారా వినిపిస్తున్న తండ్రి. ఎవరైతే మోకరించి 2 చేతుల పైకెత్తి నీకు సబ్మిట్ అయిపోయారో, ఎవరైతే నీ వైపు చూస్తున్నారో, ఎవరైతే నీ మీద ఆధారపడ్డారో, ఈ రోజు గొప్ప కార్యాలు వారి జీవితంలో చేసినందుకు వందనాలు. ఈ రోజు ఊహకందని కార్యాలు వారి జీవితంలో చేసినందుకు వందనాలు. ఈ రోజు వారి పట్ల నీ యొక్క ప్రణాళికలను విస్తరింపజేసినందుకు నీకు వందనాలు. విడుదల, స్వస్థతలు, అద్భుతాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి వ్యాధి నుంచి విడుదల, ప్రతి రోగం నుంచి విడుదల, బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్యల నుంచి విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. యేసు నామములో తండ్రి. మరి హెయిర్ ఫాల్ నుంచి విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. బ్యాక్ పెయిన్ నుంచి, నెక్ పెయిన్ నుంచి విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. మోకాళ్ళ నొప్పుల నుంచి విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. యేసు నామములో థైరాయిడ్ సమస్య నుంచి విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా ఎటువంటి సమస్యలతో మోకరించినప్పటికీ పరిష్కారాలతో పైకి లేవాల్సిందే తండ్రి. యేసు నామములో పరిష్కారాలతో పైకి లేవాల్సింది తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే పరిష్కారాలతో పైకి లేచెదరుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పరిష్కారాలతో పైకి లేచెదరుగాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వారు ఎటువంటి సమస్యలతో వచ్చిన తండ్రి, ఎటువంటి బంధకాలతో నీ సన్నిధికి వచ్చిన తండ్రి, విడుదల, స్వతంత్రం, స్వస్థతలతో నా భార్య భర్తలకు విడిపోయిన వారు ఉండొచ్చు. యేసు నామములో ఈ ప్రార్థన ముగియబడక ముందే వారి జీవితంలో ఐక్యత, ప్రేమ, సమాధానం ఇచ్చు. వారు కలిసి ఉండేలానే చేసావు. వారి పట్ల నా ఐక్యత ఇచ్చినందుకు నీకు వందనాలు. యేసు నామములో భర్తలకు మంచి మారు మనసు ఇచ్చి, ప్రేమగల హృదయం ఇచ్చి కలిసి ఉండేలా చేసావు. బాధ్యత ఇచ్చావు, కుటుంబ బాధ్యత ఇచ్చావు. త్రాగుడు నుంచి, వ్యభిచారం నుంచి విడుదల ఇచ్చావు. నీకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో దూరదేశాల్లో ఉన్నవారు నా ప్రభావ, దూరదేశాలకు వెళ్తున్నవారు, అక్కడ ఉద్యోగాలు చేస్తున్నవారు, చదువుకునిచిన వారు, వారందరి నిమిత్తం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం నా ప్రభు. వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, యవ్వనుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, బాలుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి బంధకాల్లో ఉన్నా వాటన్నిటి నుంచి విడిపించేసినటువంటి దేవానికి వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమును బట్టి నేను ప్రకటిస్తున్నాను. విడుదల, అద్భుతాలు యేసుక్రీస్తు నామమును బట్టి నేను అద్భుతాలు ప్రకటిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అద్భుతాలు, విడుదల ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు యేసయ్యా. నీకే మహిమ. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి నేను విడుదల ప్రకటిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి నేను విడుదల ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఓ పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు. మహిమ కలిగిన దేవుడా నీకే వందనాలు. మహోన్నతుడా నీకే స్తోత్రాలు. ఆదరణకర్త నీకే స్తోత్రాలు. ఆత్మస్వరూపుడా నీకే స్తోత్రాలు. బో పరిశుద్ధాత్ముడా జీవం కలిగిన తండ్రి నీకే స్తోత్రాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి నేను ప్రకటిస్తున్నాను. ప్రతి బంధకాల నుంచి విడుదల ఇచ్చినందుకు వందనాలు. ప్రతి ప్రతికూల పరిస్థితి నుంచి విడుదల ఇచ్చినందుకు వందనాలు. ఊహకందని కార్యాలు నువ్వు చేసినందుకు వందనాలు. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్యా నువ్వు కలుగు చేసుకున్నావు, నువ్వు కార్యం చేసావు, నువ్వు కృప చూపించావు. నీకే మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా మరి ఎవరెవరు ఏ సమస్యలతో, ఏ బంధకాలతో, ఏ విధమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నారో వాటన్నిటిని నువ్వు చూసావు, విడిపించేసావు. నీకు వందనాలు. విడుదల చేసినటువంటి దేవానికి వందనాలు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. నువ్వు కలుగు చేసుకున్నటువంటి దేవానికి వందనాలు. నువ్వు కార్యం చేసినటువంటి దేవానికి వందనాలు. సమస్త మహిమ నీకే చెల్లిస్తున్నావు. కృప వెంబడి కృపనిచ్చినందుకు నీకు వందనాలు. నువ్వు కలుగు చేసుకున్నందుకు వందనాలు. నువ్వు కార్యం చేసినందుకు వందనాలు.
హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామమును బట్టి నా ప్రభా ఇది నా ప్రభా ఒక సొల్యూషన్ సెంటర్గా మార్చబడిపోను గాక. ఈ ప్రార్థనలో ఏకీపించిన వారు, ఈ శక్తివంతమైన ప్రార్థనలో ఏకీపించిన వారి జీవితాల్లో నా ప్రభా వారి జీవితంలో మునుపెన్నడూ చూడని కార్యాలు ఈరోజు చూడవలసిందే. ఇంతవరకు జరగని కార్యాలు ఇప్పుడు జరగవలసిందే. ఇంతవరకు పొందుకున్న అద్భుతాలు ఇప్పుడు పొందుకోవాల్సిందే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. ఇంతవరకు ఏదైతే వారి జీవితంలో జరగలేదో అది జరిగించావు, నీకు వందనాలు. ఇంతవరకు వారి జీవితంలో ఏదైతే పొందుకోలేదో అది పొందుకునేలా చేసినందుకు నీకు వందనాలు. ఇంతవరకు వారి జీవితంలో నా ప్రభావ ఏదైతే నా ప్రభావ మరి ఆలస్యమవుతూ ఉందో అది ఈ రోజుతోటే నా ప్రభావ ముగించబడిన గాక. ఆలస్యం ఇక లేకున్నట్లు చేసినందుకు వందనాలు. ఉద్యోగాల విషయాల్లో, చదువుల విషయాల్లో నా ప్రభావ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయాల్లో నా ప్రభావ, ఫలితాల విషయాల్లో, రిజల్ట్స్ విషయాల్లో, ఇంటర్వ్యూల విషయాల్లో యేసుక్రీస్తు నామమును బట్టి నేను అద్భుతాలు ప్రకటిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నజరేయుడైన యేసు నామమును బట్టి అద్భుతాలు ప్రకటిస్తున్నాను తండ్రి. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నా ప్రభావ, మైండ్ బ్లోయింగ్ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆశ్చర్యకరమైన సంఘటనలు, చరిత్రలో జరిగిన సంఘటనలు నా ప్రభావ చేసినందుకు వందనాలు. కుంటివారు లేచి నడవలసిందే నా ప్రభావ. ఆటిజం నుంచి విడుదల పొందుకోవాల్సిందే, హైపర్ యాక్టివిటీస్ నుంచి విడుదల పొందుకోవాల్సిందే, గుడ్డివారు చూడవలసిందే నా తన, మోగవారు మాట్లాడవలసిందే, చెవిటి వారు వినవలసిందే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామమును బట్టి నేను ప్రకటిస్తున్నాను. నీవు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను ప్రకటిస్తూ ఉండగా నా ప్రభావ నువ్వు నా మాటను స్థిరపరిచినందుకు వందనాలు. నీ సేవకుని మాటను స్థిరపరిచినందుకు వందనాలు. దేవా నేను అనౌన్స్మెంట్ మాత్రమే చేస్తున్నాను, కార్యం నువ్వు చేస్తున్నావు తండ్రి. ప్రకటన మాత్రమే నేను చేస్తూ ఉన్నాను నా ప్రతిదీ నువ్వు కార్యరూపం దాల్చేలా చేసినందుకు వందనాలు. ప్రతి దాన్ని నెరవేర్చినందుకు వందనాలు. ప్రతి విషయం నువ్వు కలుగ చేసుకున్నందుకు వందనాలు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు నువ్వు చేసినందుకు నీకు వందనాలు, కలుగ చేసుకున్నందుకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఆదరణకర్త నీకే స్తోత్రాలు, ఆత్మస్వరూపుడు నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కలుగ చేసుకున్నందుకు వందనాలు, కార్యం చేసినందుకు వందనాలు, గొప్ప కార్యం చేసినందుకు వందనాలు, విడుదల ఇచ్చినందుకు వందనాలు. నీ సన్నిధిని నా ప్రభావ ప్రకాశింపజేసావు. నీ సన్నిధిని ప్రకాశింపజేసావు. యేసయ్యా ఈ యొక్క ప్రార్థనలో శక్తి నుంచి శక్తివంతమైన ప్రార్థనగా మార్చబడింది నా ప్రభావ. విడుదల చేసినందుకు వందనాలు. ప్రతి పరిస్థితిని నువ్వు ప్రభావ ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చేసావు, విడుదల ఇచ్చేసావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తున్నాం. నజరేయుడైన యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం. అద్భుతాలు ప్రకటిస్తున్నాం. అంధకార చీకటి శక్తి నుంచి విడుదల ప్రకటిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ రోజే విడుదల. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ రోజే విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నా ప్రభావ నేను విడుదల ప్రకటిస్తున్నాను తండ్రి. ఈరోజు గొప్ప కార్యం చేసినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసు నామములో ఈరోజే గొప్ప కార్యాలు జరగవలసిందే. ఈరోజే గొప్ప విడుదల జరగవలసిందే. ఈరోజే ఊహకందని కార్యాలు జరగవలసిందే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, కార్యం చేసావు నీకు వందనాలు. కృప చూపించావు నీకు వందనాలు. ప్రతి బంధకాలను తెంచివేసినందుకు నీకు వందనాలు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రభావ ఈ ప్రార్థన శక్తిని ప్రభావ ప్రతి వారిలో ఉన్న ప్రభావ ప్రవహించాలన్న తండ్రి. పట్టుదల కలిగి ప్రార్థించాలన్న ప్రభావ, మరిన ప్రభావ ఎడతెగక ప్రార్థించాలన్న తండ్రి. నిరుత్సాహపడకుండా ప్రార్థించాలి తండ్రి. నా ప్రభావ నిస్వార్థంగా ప్రార్థించాలని తండ్రి. యేసయ్యా నీ సన్నిధిలో నా ప్రభావ మోకరించాలి, నీ నామాన్ని మహింపరచాలి, నిన్ను గణపరిచేవారుగా ఉండాలి. ఏది ఏమైనా, ఎప్పుడు ఏం జరిగినా, ఎలా జరిగినా కానీ ప్రభావ ప్రతిరోజు ఈ సమయం నీకు ఇవ్వాలన్న తండ్రి. నీతో గడపాలి, నీలో గడపాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచిన వెంటనే ప్రతి వారు ప్రతి మొదటి గంట నీతో గడిపినట్లు చేసినందుకు వందనాలు. లేచిన ప్రతి వారు ప్రతిరోజు ప్రతి మొదటి గంట నీతోనే గడపవలసినట్టు నా ప్రభావ కృప చూపిస్తున్నందుకు వందనాలు. యేసు నామములో నా ప్రభావ వారి జీవితంలో నా ప్రభావ నీతో మొదటి గంట గడపకుండా వారి జీవితాన్ని ప్రారంభించకూడదు, వారి రోజును ప్రారంభించకూడదు. యేసుక్రీస్తు నామమును బట్టి నేను ప్రకటిస్తున్నాను. దేవా దయచేసి ఎవరు త్రొట్టిల్లిపోకూడదు, ఎవరు పక్కకు వెళ్ళిపోకూడదు, ఎవరు కూడా నా ప్రభావ మరి వేరైపోకూడదు నా తండ్రి. నీకు వేరే ఏమి చేయలేదు నా ప్రభావ. దేవా నీ సన్నిధిలో గడపాలి. ఎక్కడున్నా, ఏం చేసినా, ఎలా ఉన్నా సరే నీతో గడపాలి, నీలో గడపాలి. యేసుక్రీస్తు నామమును బట్టి నేను ప్రకటిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి నేను ప్రకటిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ యేసయ్యా నా నామను ఏదైతే చేస్తానో కదా నీ నామను బట్టి మేము అడుగుతున్నాం. 2వ కీర్తన 8వ వచనం ప్రకారం నన్ను అడుగుము జనములు స్వచ్ఛంగా ఇస్తానన్నావు, భూదిగంతాల వరకు సొత్తుగా ఇస్తున్నాను. ఆత్మలను ఆస్తులు మగ్గించినందుకు వందనాలు. ఐశ్వర్యవంతులుగా చేసినందుకు వందనాలు. అభివృద్ధి పరిచినందుకు వందనాలు. ఆత్మను నా ప్రభావ అనుగ్రహించినందుకు వందనాలు. ఆత్మల చేత నింపుచ్చినందుకు వందనాలు. ఆత్మలు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. అభివృద్ధి చేసినందుకు వందనాలు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అభివృద్ధి ప్రతి వారు చేస్తున్న వ్యాపారాల అభివృద్ధి నా ప్రభావ, వారికి ఉన్న కేసుల నుంచి విడుదల, వారికి ఉన్నటువంటి మానసిక రుగ్మతల నుంచి విడుదల. యేసు నామములో ఏదైనా ప్రభావ ఎటువంటి సమస్య నుంచైనా
విడుదల 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 ఇచ్చినందుకు నీకు వందనాలు, విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసుక్రీస్తు నామని బట్టి నేను విడుదల ప్రకటిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామని బట్టి నేను విడుదల, స్వస్థతలు, అద్భుతాలు ప్రకటిస్తున్నాం. ప్రతి అంధకార శక్తుల నుంచి విడుదల ప్రకటిస్తున్నాం. ప్రతి బంధకాల నుంచి విడుదల ప్రకటిస్తున్నాం. ప్రతి ప్రతికూల పరిస్థితులన్నిటిని అనుకూలంగా మార్చేసినటువంటి దేవానికి వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదలలో, స్వస్థతలు, అద్భుతాలు మేము ప్రకటిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల, స్వస్థతలు, అద్భుతాలు మేము ప్రకటిస్తున్నాం. ప్రతి బంధకాలు తెంచివేసినటువంటి దేవానికి వందనాలు. ప్రతి ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసినటువంటి దేవానికి వందనాలు. విడుదలిచ్చినటువంటి దేవానికి వందనాలు. గొప్ప కార్యం చేసినటువంటి దేవానికి వందనాలు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసినటువంటి దేవానికి వందనాలు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. యేసయ్యా నీకే మహిమ చెల్లిస్తున్నాం, యేసయ్యా నీకే మహిమ చెల్లిస్తున్నాం, యేసయ్యా నీకే మహిమ చెల్లిస్తున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నువ్వు చేసిన కార్యాలు బట్టి నీకు వందనాలు, నువ్వు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. విడుదల విడుదల, స్వస్థతలు, అద్భుతాలు మేము ప్రకటిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు కార్యం చేస్తావు తండ్రి, నువ్వు కలుగు చేసుకున్నావు తండ్రి, నువ్వు అద్భుతం చేస్తావు. సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదలలో, స్వస్థతలు, అద్భుతాలు మేము ప్రకటిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమేజం, శిలువ రక్తమేజం, అపవాదికి సిగ్గు, యేసు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడి నడిపించి బలపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మరి గమనించాలి ప్రియులారా, మనకు ప్రతీ నెల 4వ శుక్రవారం సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంటుంది. కానీ ఈ శుక్రవారం ఏంటంటే మరి ఫస్ట్ యానివర్సరీ కాబట్టి ప్రతి వారు కూడా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి, సిద్ధపడండి. ఎవరు మిస్ అవ్వద్దు. కుటుంబ సమేతాలుగా అనేక మంది అనేక ప్రాంతాల నుంచి ఇప్పటికే సిద్ధపడ్డారు వస్తానికి. కాబట్టి ఎవరు కూడా మే 23 సంపూర్ణ రాత్రి ప్రార్థన మిస్ కావద్దు. చాలా శక్తివంతమైనటువంటి రీతిలో జరగబడుతుంది. మరి ప్రత్యేకమైనటువంటి దైవ సేవకులను కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైనటువంటి కూడిగా ఉంటుంది. దయచేసి ప్రతి వారు రావాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ఎవరు మిస్ అవ్వద్దు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా కానీ ఖచ్చితంగా వచ్చి ప్రభు నామాన్ని మహింపరిచేవారుగా మనమంతా ఉందాం. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. చక్కగా మరి ప్రభు సన్నిధిలో ఆనందించండి. మే 23 నైట్ మరి మీరు మానకుండా ఖచ్చితంగా ఉండాలి. అలాగే ప్రాముఖ్యమైన విషయం, త్వరలో మరి ఈ నెలలోనే మరి మే నెలలోనే ఆదివారపు ఆరాధన ప్రారంభించబడుతుంది. ఈవినింగ్ మరి 6 గంటల నుంచి 9 గంటల వరకు ఉంటుంది. సాయంత్రం సర్వీస్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ప్రార్థించండి. ప్రతి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారినట్లు, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనట్లు ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.